జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం బ్రెజిల్లో మన హిందూ సంస్కృతి, వేదాంత విద్య చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం యోగా అలాగే ధ్యానాలకు మాత్రమే పరిమితమైనటువంటి బ్రెజిల్ ప్రజలు ప్రస్తుతం భారతీయ ప్రాచీన గ్రంథాలైనటువంటి భగవద్గీత, ఉపనిషత్తులు అలాగే అద్వైత వేదాంతం వైపు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. అసలు ఈ విషయం తెలిసిన తర్వాత నాకు ఆనందంలో కాసేపు అయితే మాట్లాడాలా. ఓరే స్వామి, మన వాళ్ళకి ఎంతమంది తెలుసు చెప్పండి? భగవద్గీత గురించి కానీ, లేకపోతే రామాయణం గురించి కానీ, లేకపోతే మహాభారతం గురించి కానీ ఏదన్నా చెప్తే అసలు ఈ జనరేషన్లో వాళ్ళకైతే చాలా వరకు తెలియదు. అసలు ఎందుకులే ఆ విధంగా తయారైపోయినారు మన వాళ్ళు. కానీ వాళ్ళు చూడండి, మన దేశానికి చెందిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళంతా కూడా సనాతన ధర్మం విషయంలో ఎంత గొప్పగా ఫాలో అవుతున్నారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది నిజంగా చెప్పాలంటే అద్భుతం అనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక లాటిన్ అమెరికా దేశం ఇటువంటి బ్రెజిల్లో మన సనాతన సంస్కృతి వేగంగా వ్యాపిస్తా ఉండడం అంటే మామూలు మాటలైతే కాదు. నేను ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ లాటిన్ అమెరికా దేశాలలో డ్రగ్స్ వినియోగం అలాగే సెక్స్, బానిసత్వం, క్రైము, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ఇక కిడ్నాప్లు అయితే చెప్పాల్సిన అవసరమే లే. బహుశా ఈ లాటిన్ అమెరికా గురించి మన వాళ్ళకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ప్రపంచ మత్తుమందుల రవాణాకు ప్రధాన కేంద్రం ఈ లాటిన్ అమెరికానే. అంటే డ్రగ్స్. ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి పంటలను ఇక్కడే పండిస్తూ ఉంటారనమాట. వాటి ద్వారా దాదాపు 40 రకాల మత్తు మందులను అక్కడే తయారు చేస్తారు. ఇక అక్కడి నుంచి ఈ మత్తు మందులు ప్రపంచ దేశాలకు సక్రమంగా రవాణా చేస్తూ ఉంటారనమాట. ఇక అమ్మాయిల విషయానికి వస్తే అతి భయంకరమైన పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. అమ్మాయిలు మెచ్యూర్ అయితే చాలు, వాళ్ళని వెంటనే కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉంచుకొని ఆ తర్వాత వదిలిపెడతారు లేదా హత్య చేస్తారు. ఎవరు? వీళ్ళంతా ఉన్నారు కదా, ఎవరు? ఈ మత్తు మందులకు బానిసైన వాళ్ళు, వీళ్ళంతా అనమాట. ఇక అక్కడ అమ్మాయిల పైన అత్యాచారాలు అనేటివి చెప్పాలంటే చాలా కామన్. అసలు అవి అక్కడ చెప్పాలంటే వాళ్ళ దృష్టిలో నేరాలే కాదనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ క్రైమ్ అనేది ఏ స్థాయిలో ఉంటుందో. ఇక ఈ డ్రగ్స్ విషయానికి వస్తే ఈ లాటిన్ అమెరికాలో సగానికి సగం మంది డ్రగ్స్ కు బానిసలే. ఇంకో విషయం ఏంటయ్యా అంటే, ఇక్కడ హత్యలు చేసేది, డ్రగ్స్ రవాణా చేసేది 15 ఏళ్ల లోపు పిల్లలేనంట. ఎంత దారుణమా! ఆ లెక్క ప్రకారం వాళ్ళని ఎంత దారుణంగా తయారు చేసి ఉంటారు అంటే, పిల్లల్ని తమ అక్రమ వ్యాపారానికి డ్రగ్స్ కార్టెల్స్ ఉపయోగించుకుంటాయన్నమాట. అది ఈ లాటిన్ అమెరికాలో పరిస్థితి. సహజంగా మన దేశంలో దొంగల వెంట పోలీసులు పడతారు, కానీ ఈ లాటిన్ అమెరికాలో ఈ డ్రగ్స్ కార్టెల్స్ కు పోలీసులు కనబడితే చాలు వాళ్ళని చంపేస్తారనమాట. అలా ఉంటది అక్కడ పరిస్థితి. ఈ లాటిన్ అమెరికా మొత్తం కూడా పూర్తిగా క్రిస్టియానిటీనే ఫాలో అవుతూ ఉంటారు. ఈ లాటిన్ అమెరికాలో ఈ బ్రెజిల్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ బ్రెజిల్ దేశస్తులు ఇప్పుడు ఈ మార్పును అనేది కోరుకుంటున్నారనమాట. ఈ డ్రగ్స్, విచ్చలవిడి సెక్స్, తాగుడు, విలువలు లేని ఈ పోకలతో విసుగు చెందినటువంటి ఈ బ్రెజిల్ పౌరులంతా కూడా ఇప్పుడు మన సనాతన ధర్మం పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బ్రెజిల్లో ఈ వేదాంత విద్యను ప్రాథమిక స్థాయి నుంచి బోధించడానికి సాంప్రదాయ ఆశ్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. భాషాపరమైనటువంటి అడ్డంకులను తొలగించడానికి ప్రాచీన సంస్కృత గ్రంథాలను స్థానిక భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తారన్నమాట. అర్థమైందా? ఇకపోతే గ్లోరియా అరీరా అనేటటువంటి ఒక బ్రెజిల్ పౌరాలు తన ప్రచురణల ద్వారా భగవద్గీత అలాగే ఉపనిషత్తులు అలాగే ఈ వైదిక ప్రార్థనలను పోర్చుగీసు భాషలోకి అనువదించి ఈ బ్రెజిల్ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేసిందనమాట. దీనివల్ల క్లిష్టమైనటువంటి సాంకేతిక పదాలను కోల్పోకుండా మన సాంప్రదాయ పద్ధతిలోనే ఆ విద్య అనేది అందుతుందన్నమాట. దీంతో బ్రెజిల్ ప్రజలు మన భారతీయ సంస్కృతిని కేవలం చదవడమే కాకుండా ఒక జీవన శైలిగా మార్చుకుంటున్నారు. విశ్వవిద్యా సంస్థకు చెందినటువంటి బ్రెజిలియన్ విద్యార్థులు సంస్కృత మంత్రోచ్చారణలు చేయడం, రామాయణ ఘట్టాలను ప్రదర్శించడం వంటి కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు కూడా పొందినారు. ఎంత గొప్ప విషయం, ఎంత గర్వకారణమో ఇదంతా కూడా మన భారతీయులకు. ఇకపోతే మన ప్రధాని మోడీ గారు బ్రెజిల్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ బ్రెజిల్ విద్యార్థులు మోడీ గారికి సంస్కృతంలో స్వాగతం పలకడం విశేషంగా మారిందనమాట. ఈ వేదాంతంతో పాటు ఇస్కాను, ఆనంద మార్గ, బ్రహ్మకుమారిసు అలాగే గౌడియా మఠం వంటి సంస్థలు కూడా బ్రెజిల్లోని వివిధ నగరాల్లో ఈ ఆశ్రమాలు అలాగే కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ భక్తి మార్గాన్ని, హిందూ సంస్కృతిని విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా అక్కడ భారతీయ వేద జ్యోతిష అకాడమీ ద్వారా వేద జ్యోతిష్యం కూడా ఈ ప్రాచుర్యం పొందుతుందన్నమాట. ఈ క్రమంలోనే బ్రెజిల్లో హిందువులుగా మారినటువంటి బ్రెజిలియన్ పౌరులు లాటిన్ అమెరికాలోనే మొట్టమొదటి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. చూడండి, రియో డి జెనీరో పర్వత ప్రాంతంలోని పెట్రోపోలిస్ లో ఉన్నటువంటి సెంట్రో కల్చరల్ విశ్వవిద్యాలయ కేంద్రంలో ఈ చారిత్రాత్మక ప్రాణ ప్రతిష్ఠ వేడుకైతే నిర్వహించారనమాట. లాటిన్ అమెరికా రీజియన్ లో వైదిక పద్ధతిలో ఒక గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చెప్పాలంటే ఇదే ఫస్ట్ టైం. బ్రెజిల్లో భారత
రాయబారి దినేష్ భాటియా, భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి బ్రెజిల్ ఆధ్యాత్మిక గురువు జోనస్ మాసెట్టి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ హోమాలు, అలాగే వేద మంత్రోచ్చరణలు, ప్రత్యేక పూజల మధ్యన వినాయకుడి విగ్రహానికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ అయితే చేశారు. బ్రెజిల్లోని స్థానిక హిందూ సమాజం, భారతీయ ప్రవాసులు అంటే మన దేశం నుంచి అక్కడ వినోళ్ళు ఉంటారు కదా వాళ్ళు, అలాగే విదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి బప్పా మోరియా నినాదాలతో ఆ ప్రాంతాన్ని అంతా కూడా మారు మోగించారు. మనకున్నటువంటి సమాచారం మేరకు లాటిన్ అమెరికా వ్యాప్తంగా దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మంది పౌరులు హిందువులుగా మారినట్టు తెలుస్తుంది. మామూలు విషయం ఇది. ప్రధానంగా గయానా, సురినామ్ దేశాల్లో ఎక్కువ మంది ఉంటే బ్రెజిల్లో కూడా ఈ సంస్కృతి క్రమంగా విస్తరిస్తుందన్నమాట. ఈ బ్రెజిల్లో జరిగినటువంటి ఈ గణేశుడి ప్రతిష్టాపన మన భారతదేశం అలాగే బ్రెజిల్ దేశాల మధ్య ఆధ్యాత్మికత, సాంస్కృతిక బంధాన్ని మరింతగా బలోపేతం చేస్తా ఉండడం విశేషం అనమాట. ఒక్కటి మాత్రం నిజం, ఇది ఒక అద్భుతమైన విషయం అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏమంటారా మిత్రులారా? ఏ దేశంలో అయితే క్రైము, డ్రగ్స్ ఎక్కువగా ఉంటాయో అలాంటి చోట మన సనాతన ధర్మం ఒక వెలుగు రేఖలా మారి ఆ ప్రజల జీవితాలన్నింటినీ కూడా మార్చేస్తుంది. ఇది మన భారతీయులందరికీ కూడా గర్వకారణం. ఏమంటారా? ఈ అద్భుతమైన విషయం పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన సనాతన ధర్మం ప్రపంచ నలుమూలలా ఏ విధంగా విస్తరిస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అలాగే వాస్తవ విషయాల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసేటటువంటి ప్రతి వీడియోకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.